హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను మీకు చూపిస్తానండి. దీనిలో ఏ చిట్కా నచ్చిందో, మీకు ఏ టిప్ యూస్ఫుల్ అయిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి నచ్చిన టిప్ని. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా అందరికీ టిప్స్ సజెషన్ అవుతుందండి. ముందుగా ఫస్ట్ టిప్ అండి, అందరి ఇళ్లలో ప్రతి ఇంటి మహిళ ఇబ్బంది పడే, అందరి ఇళ్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలకలు బద్దింకలు చాలా తిరుగుతున్నాయి అనేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకొని ఇంట్లో వంట చేసే పచ్చిమిరపకాయను ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. దీనిలో కాస్త వంట సోడా, బేకింగ్ సోడాని వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపును వేసుకున్నాను. ఇలా పసుపు వేసేసుకొని దానిలో ఇంట్లో యూజ్ చేస్తాం కదండి వినేగర్ని ఒక క్యాప్ వేసుకున్నాను. ఒక మూతంతా వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా ఈ విధంగా పేస్ట్ని తయారు చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక వేస్ట్ పేపర్ మీద ఈ విధంగా వేసేయండి. ఎక్కడైతే ఎలకలు బద్దంకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టేయండి. ఈ విధంగా దీని ఘాటుకి ఆ స్మెల్కి అనేది ఇంకోసారి రావు. ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూడండి, అందరిలో ఇలాంటి పప్పులను షాపుల్లో కొనుక్కొని వచ్చి నిల్వ చేస్తూ ఉంటాము. కొంతమంది కేజీలు 2 కేజీలు అవసరం అవుతుందని తెచ్చుకుంటారు. నెల అయ్యేసరికి అవి మెత్తగా అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. అలా కాకున్నట్లు ఉండాలి, నెల అయినా నిల్వ ఉండాలి, 2 నెలలు అయినా చాలా రోజులు అంటే ఈ విధంగా ఒక బిర్యానీ ఆకును తీసుకొని పెట్టేయండి. స్మెల్ అనేది రాదు. అలానే నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో ఇలాంటి టీ సాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇది యూజ్ చేసిన తర్వాత ఎండాకాలం వస్తేనే మనం పైనకి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం. అలానే ఎత్తి పెట్టడం ద్వారా దానిలో ఒక మీసు స్మెల్ అనేది వస్తుంది. అలా కాకున్నట్లా ఇలా ఇంట్లోనే యూజ్ చేసే 2 ఇలాచి ఇలా వేసేయండి. సంవత్సరం పెట్టినా కానీ ఆ స్మెల్ అనేది రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే షేర్ చేయండి. దీని తెలియని వారికి కొంచెం సజెషన్ అవుతుంది. అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళలో ఇలాంటి వాటర్ బాటిల్ని పిల్లలకు, ఆఫీసులకు, పనికి పోయే వాళ్ళు ఇస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా క్యాప్ అనేది ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా లూజ్ అయిన వెంటనే క్యాప్ బాటిల్ వేస్ట్ అవుతుందని పడేసే బదులు ఈ విధంగా ఇంట్లోనే రబ్బర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా వేసేయండి. ఇలా వేసేసి చూడండి, ఈ విధంగా పెట్టేస్తే టైట్ అయిపోతుంది క్యాప్. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకే మీకు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే ఇంట్లోనే ఉండే ఏ స్టీల్ సామాన్స్ కానీ దేనికైనా కానీ పైన మూతలు లూజ్ అయ్యాయి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి వేసేయండి. వేసి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. యూజ్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అందరి ఇళ్ళలో ఇలాంటి కారం అనేది సంవత్సరాల పాటు యూజ్ చేస్తూ ఉంటాం. అలానే నిల్వ ఉంచుతూ ఉంటాం. అలా పెట్టినప్పుడు అది సేదు అనేది వస్తూ ఉంటుంది, లేదంటే పురుగులు అనేది పడుతూ ఉంటుంది. మీరు ఒకసారి మిషన్ నుంచి ఇడిపించుకుని వచ్చినాక ఈ విధంగా దానిలో కొంచెం నైస్ ఉప్పును మిక్స్ చేసి పెట్టేసినారనుకో, దానికి పురుగులు అనేది పడవు, అలానే సేదు కూడా రాదు ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేయండి. అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం ఇంట్లోనే ఎగ్స్ని తెచ్చి పిల్లలకి రోజుకోటి పెట్టాలనేసి హెల్త్కి మంచిదనేసి యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు అవి మంచిగా ఉన్నాయా చెడిపోయినాయా అని తెలుసుకొని యూజ్ చేయడం ద్వారా, ఎందుకంటే పిల్లలు పెద్దలు తింటూ ఉంటారు కాబట్టి హెల్త్కి ఇష్యూ కాకున్నట్లు ఉండాలంటే ఈ విధంగా చేసే ముందు ఒకసారి ఇలా ఈ విధంగా చెక్ చేయండి. ఇలా వాటర్ తీసుకొని ఇలా వాటర్లో వేసేయాలి. ఎగ్స్ని వేసేసి అవి అడుగున ఉన్నాయి అంటే అవి మంచివని, అలా కాదు ఈ విధంగా పైనకి తేలుతాయి అన్నప్పుడు అవి ఎగ్ చెడిపోయాయని అర్థం. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. అలానే నెక్స్ట్ టిప్ అండి, ఈ టిప్ నాకే తెలిసి అందరి మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇలా యూజ్ చూడండి. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఇంట్లోనే మనం రెడీ కావాలన్నా, లేదంటే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు ఈ విధంగా
చేసుకోండి. ఫేషియల్ పోయే పని లేకున్నట్ల, బ్యూటిషియన్తో పని లేకున్నట్ల ఇంట్లోనే మనం మంచిగా ఇలాంటి క్రీమ్స్ చేసుకొని మంచిగా 1 వీక్ 15 డేస్ ఇదే విధంగా చేసుకున్నామంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. ముందుగా ఏమంటే ఇలా ఒక వేడి పెనం మీద ఒక 5-6 ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా ఒక గ్లాస్ అన్ని పాలు వేసుకున్నాను నేను. ఇలానే వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకోవచ్చు కదా ఐస్ క్యూబ్స్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ క్యూబ్స్ కరిగేలోపు పాలు అనేది చిక్కగా అవుతుంది. దానిలో మీగడ కూడా వస్తుంది. ఇలా చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకో మంచి గ్లో అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పాలు మంచిగా చిక్కపడ్డాయి. దీనిలో కాస్త పసుపు వేసుకోండి. ఇది ఎక్కువ టైం పట్టదు లేదండి. ఒక 5 మినిట్స్ ఇలా ఈ విధంగా చేసేసుకోండి. పాలు జల్దీ చిక్కపడతాయి. ఇలా వేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారినాక ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి. మంచి దానికి ఉండే మీగడ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకొని దీనిలో కొంచెం శనగపిండి వేసుకోండి. ఇంట్లో బజ్జీలకి యూజ్ చేస్తాం కదండి. ఇలా ఈ విధంగా ఒక స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇంట్లో మనం అలోవెరా జెల్ని యూజ్ చేసి అలోవెరా జెల్ని వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక చెట్టుని ఇంటికాడ పెంచుకుంటుంటాం కదా ఫ్రెండ్స్, అలా ఒక చెట్టుని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దీనిలోకి వేసేసుకోవాలి. మంచిగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అలోవెరా జెల్ను మిక్స్ చేయడం ద్వారా ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఒకసారి 1 వీక్ ఒకసారి ఈ విధంగా యూజ్ చేసి చూడండి. మకం ముడతలు కానీ గ్లో లేదన్నా కానీ మా ఫేస్ మీద ఏమైనా మచ్చలు వచ్చాయి అన్నప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి గ్లో అనేది వచ్చింది నాకు. ఎందుకంటే దానిలో ఎలాంటి కెమికల్స్ అనేది ఉండవు కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకొని 1 అవర్ లేదంటే మనం జల్దీ వెళ్ళిపోవాలి ఫంక్షన్స్కి, జల్దీ కావాలి పని అంటే ఒక 1/2 అవర్ ఉన్నా సరిపోతుంది. నేను ఒక 1/2 అవర్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవడం ద్వారా మంచి గ్లో అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత డిఫరెంట్గా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.